హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈయనకి సంబంధించి డే బై డే ఒక కొత్త వార్త వినిపించడం ఇది కామన్ అయిపోయింది అని చెప్పుకోవచ్చు. అయితే ఎలక్షన్స్ కంటే ముందు ల్యాండ్ టైట్నింగ్ యాక్ట్ అనేది ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇందులో ల్యాండ్ టైట్నింగ్ యాక్ట్ అనేది చాలామందికి కొంచెం అప్పటికే నిజానికి కోపంలో ఉన్న వాళ్ళకి ప్రజలకు ఆల్రెడీ అప్పటికే ఇంకా ఏం చేయట్లే అభివృద్ధి అనే ఆ కోపంలో ఉన్నప్పుడు ల్యాండ్ టైట్నింగ్ యాక్ట్ రిలీజ్ చేయగానే ప్రతి ఒక్కరూ షాక్కి గురయ్యారు అని చెప్పొచ్చు. దీనికి సంబంధించి నిన్న అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అసలు ఈ యాక్ట్ వచ్చుంటే చాలా దారుణాలు జరిగేవని, 22A కింద అప్పుడే వాళ్ళు ల్యాండ్ తీసుకొని దాన్ని ప్రైవేట్గా చేసుకోవచ్చని, దీనివల్ల ఇటు హ్యాకర్స్కి కూడా చాలామందికి ఎవరెవరైతే హ్యాకింగ్ చేయడానికి అవకాశం ఉంటుందో వాళ్ళకి కూడా బెనిఫిషియల్గా ఉండేటట్టుగా అటు ప్రైవేట్ సంస్థలకి పాజిటివ్ అయ్యేలా ఉంది. అయితే ఇప్పుడు ఆ ల్యాండ్కి సంబంధించి అది గవర్నమెంట్ అన్నట్టుగా మనమైతే ఒక ముద్ర వేస్తే అది ఇంకా గవర్నమెంట్దే అయిపోతుంది. దానికోసం హైకోర్టు వరకు వెళ్ళాల్సిన పరిస్థితి. ఎంతమంది హైకోర్టు వరకు వెళ్ళగలుగుతారు అనేది చంద్రబాబు నాయుడు క్వశ్చన్. అయితే ఈ ల్యాండ్ టైట్నింగ్ యాక్ట్ ఫస్ట్ ఎప్పుడైతే ఆయన హయాంలోకి వచ్చారో ఫస్ట్ డేనే ఈ ల్యాండ్ టైట్నింగ్ యాక్ట్ని రద్దు చేయడం జరిగింది. అయితే ఈ యాక్ట్కి సంబంధించి కూడా అటు డౌట్స్ ఎన్నో వచ్చినప్పటికీ ఈ యాక్ట్ అండ్ అలాగే మద్యంకి సంబంధించి నాసి రకం మద్యాన్ని అమ్మడము వీటన్నిటికీ ఒక చెక్ పెట్టాలి అనే ఇటు చంద్రబాబు నాయుడు అయితే డిసైడ్ అయిపోయారు అని చెప్పుకోవచ్చు. మరి ఆయన హయాంలో ఇప్పుడు అటు మద్యానికి ఒక చెక్ పెట్టబోతున్నారు, అలాగే ఈ ల్యాండ్ టైట్నింగ్ యాక్ట్కి కూడా ఒక చెక్ పెట్టే అవసరం అయితే ఉంది. అయితే ఈ ల్యాండ్ టైట్నింగ్ యాక్ట్ గురించి ఆయన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇది వచ్చుంటే మాత్రం జనాలకి చాలా అంటే చాలా కష్టాలు వచ్చేవి అని కూడా ఆయన పేర్కొన్నారు. మరి అసలు ఈ ల్యాండ్ టైట్నింగ్ యాక్ట్ గురించి దీని గురించి ఇంకా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పుకోవచ్చు. కానీ వచ్చుంటే ఎలాంటి కష్టాలు వస్తాయని నిన్న అసెంబ్లీలో ఆయన మాట్లాడడం జరిగింది. మరి ల్యాండ్ టైట్నింగ్ యాక్ట్ ఈయన వచ్చి ఉంటే చాలామంది అయితే సమస్యలకు గురయ్యేవారు. కానీ ఇప్పుడు యాక్ట్ని రద్దు చేయడంతో ఏపీలో ప్రజలు కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు అనుకోవచ్చు. మరి ల్యాండ్ టైట్నింగ్ యాక్ట్ పైన మీ అభిప్రాయం ఏంటని కామెంట్ చేయండి.